హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రామ్ ఫ్రమ్ ఎస్జిఎస్ ఆన్లైన్ సైనిక్ అకాడమీ. సో మీకు ఈరోజు ఆల్రెడీ నేను చెప్పినట్లుగా 2021 ఫెబ్లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో మెడికల్ టెస్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన వాళ్ళ లిస్ట్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఫైనల్స్కి వెళ్ళారో అంటే సైనిక్ స్కూల్లో జాయిన్ అయిపోవాలి. ఇక సో జాయిన్ అవ్వాలన్నప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమేమి ఇవ్వాలి అనేది నేను ఆల్రెడీ చెప్పాను. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పర్సనల్గా మెయిల్ ద్వారా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో మెయిల్ ద్వారా మీకు వచ్చినటువంటి లెటర్లో మీ నేమ్తో ఉంటుంది. ఇక్కడ నేను ఒక స్టూడెంట్ మన దగ్గరే ఆన్లైన్లో క్లాసెస్ తీసుకొని సీట్స్ సాధించినటువంటి నేను ఒక స్టూడెంట్ తీసుకున్నాను, గడ్డమిడి చెన్నకేశ్వరెడ్డి. తనది నేను ఇప్పుడు అంటే తనది ఓపెన్ చేశాను, నేను వాళ్ళ మెయిల్ ద్వారా వాళ్ళు పంపించడం జరిగింది. అది నేను మీకు మీ ఈమెయిల్ ఐడికి ఇలాంటిది వస్తుంది అనమాట. మీరు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఆ మెయిల్ ఐడికి ఇలాంటిది వస్తుంది. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే నార్మల్గా అయితే డైరెక్ట్గా నేను ఆల్రెడీ చెప్పినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు పంపించినటువంటి మెయిల్లో ఏం చెప్పారంటే ఆన్లైన్ ద్వారా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని ఇచ్చారు. సో ఫస్ట్ నేను చూసినట్లయితే ఇట్లా మీకు రావడం జరుగుతుంది. సో యువర్ సన్ డాటర్ అని నేమ్ వచ్చి సో రోల్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ స్పెషల్లీ మెన్షన్ చేశారు. సో కీపింగ్ ఇన్ వ్యూ నేషన్ వైడ్ లాక్డౌన్ ఇన్ ద కంట్రీ డ్యూ టు COVID-19 ఆన్లైన్ ప్రొవిజనల్ అడ్మిషన్ విల్ బి గివెన్. ఎస్, ఇది మనకి కావాల్సినటువంటి పాయింట్. చూడండి, ఆన్లైన్ ప్రొవిజనల్ అడ్మిషన్ విల్ బి గివెన్ టు యువర్ సన్ ఆర్ డాటర్, ఓకే, సబ్జెక్ట్ వైజ్ టు హర్ కన్ఫర్మింగ్ టు ద ఏజ్ లిమిట్ గివెన్ బిలో. సో మనకు ఆల్రెడీ తెలిసి ఏజ్ లిమిట్ అంతా కూడా ఆల్రెడీ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ అనేది ఇది ఆల్రెడీ మనకి ఇచ్చారు. సో ఈ ఏజ్ లిమిట్ లో ఉంటేనే కదా మనం అప్లై చేసుకున్నాము. సో నో ఇష్యూ అబౌట్ దట్. సో అండ్ నెక్స్ట్ చూడండి, సబ్మిషన్ ఆఫ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ త్రూ ఆన్లైన్. ఇక్కడ చూడండి, సబ్మిషన్ ఆఫ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ త్రూ ఆన్లైన్ అంటున్నారు. అంటే ఆన్లైన్లో మనము కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ మ్యాండేటరీ. చూడండి, ఇక్కడ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ మ్యాండేటరీ రిక్వైర్డ్ ఫర్ చూడండి గ్రాంట్ ప్రొవిజనల్ అడ్మిషన్. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ డాక్యుమెంట్స్, ఇది క్లియర్గా చూడండి. లాస్ట్ డేట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 5 వరకు. సో ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 5 వరకు ఈ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తున్నది కోరుకొండ సైనిక్ స్కూల్ గురించి సంబంధించి. ఓకే, కోరుకొండ సైనిక్ స్కూల్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించింది. సో దీస్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ త్రూ ఈమెయిల్ ద్వారా చూడండి ఇవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈమెయిల్ ఐడి ఇచ్చారు, SS కోరుకొండ చూడండి /AP@nic.in. సో ఈ మెయిల్కి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్లీ స్కాన్డ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్లో స్కాన్ చేయండి. మీకు రాకపోతే కనుక మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి పీడిఎఫ్లో మీరు చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సైనిక్ స్కూల్ కోరుకొండకు సంబంధించి అది మీరు గుర్తుపెట్టుకోండి. సో వాట్ అబౌట్ కలికిరి సార్ అంటే కలికిరి కూడా ఫైనలిస్ట్ అనేటువంటిది ఈరోజు ఇవ్వడం జరిగింది. సో కలికిరి ఫైనలిస్ట్ ఇచ్చారు కాబట్టి మీకు కూడా మెయిల్స్ వస్తాయి. ఎవరైతే కలికిరి సైనిక్ స్కూల్ ఫైనలిస్ట్లో ఉన్నారో వాళ్ళకి మీకు పర్సనల్గా మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన దాంట్లో ఇట్లా మీకు లెటర్ ఉంటుంది. దానిలో మీకు ఇక్కడ నేను ఎట్లా అయితే చెప్పానో సో ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 5 వరకు ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 5 వరకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి మెయిల్ పంపించాల్సి ఉంటుంది. సో ఆగస్ట్ 5 ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ కోరుకొండ సైనిక్ స్కూల్. కలికిరి సైనిక్ స్కూల్ వాళ్ళకి ఫైనలిస్ట్ అనేది ఈరోజు రిలీజ్ అయ్యింది. సో మీకు పర్సనల్గా మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో ఈ డేట్ మెన్షన్ చేస్తూ ఉంటారు, మీరు చూసుకోండి. రైట్, ఓకే. సో మీరు అలా జాగ్రత్తగా పంపించాలి. అండ్ సో మనకి ఏదైనా డౌట్స్ వస్తే ఏం చేయాలి, ఎవరికి కాల్ చేయాలి? సో ఇదిగోండి, దానికోసం మీకు ఒక టెలిఫోన్ నెంబర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ టెలిఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసేయాలి. ఎప్పుడు కాల్ చేయాలంటే మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు కాల్ చేయాలి. సో వాళ్ళ వర్కింగ్ అవర్స్ అది. రైట్, అయితే మనం ఏం పంపించాలి? సో ఒరిజినల్ కాపీ వుడ్ బి రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. అది నేను ఆల్రెడీ చెప్పాను. ఒరిజినల్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ మనం డైరెక్ట్గా వెళ్ళేటప్పుడు
సో చూడండి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ issued respective state department medical health and family welfare. సో బర్త్ సర్టిఫికేట్ సింపుల్ గా చెప్పాలంటే. తర్వాత నేటివిటీ సర్టిఫికేట్, ఆల్రెడీ నేను దీని గురించి కూడా చెప్పాను. నేటివిటీ సర్టిఫికేట్ ఏంటంటే రెసిడెన్షియల్ అంటారు లేదా డొమైసైల్ అని అంటారు. ఓకే, అండ్ ఇంకొకటి చూడండి, ఇన్ కేస్ ఆఫ్ చూడండి ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ బాయ్స్ ఆర్ గర్ల్స్ పేరెంట్స్ నేటివిటీ సర్టిఫికేట్ ఆల్సో టు బి సబ్మిటెడ్. అంటే మీరు కూడా పేరెంట్ కూడా నేటివిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎవరైతే తెలంగాణలో ఉంటున్నారో, ఎవరైతే తెలంగాణ వాళ్ళు కూడా లోకలే అవుతారు. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే పేరెంట్ కూడా నేటివిటీ సర్టిఫికేట్ ఉండాలి, ఇది సబ్మిట్ చేయాలి. రైట్, నెక్స్ట్ చూడండి. రైట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ SC ST క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ బీసీ వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంచాలి, ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అడగచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను బీసీ వాళ్ళకు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పాను. సో మీరు కూడా రెడీ చేసుకోండి. కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ ఆఫ్ క్యాండిడేట్, మదర్ అండ్ ఫాదర్ ఆల్సో. చూడండి ఇక్కడ మదర్ ఫాదర్ ఆధార్ కార్డ్స్ కూడా కావాలి, ఒరిజినల్స్. డిజిటల్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్యాండిడేట్, అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో డిజిటల్ ఫోటోగ్రాఫ్ కావాలి. అంటే మనం ఆన్లైన్లో వాళ్ళకి పంపించాలి కదా, అంతేగాని మన దగ్గర ఉన్న ఫోటో తీసేసి అట్లా కాకుండా మీకు ఒక PDF ఫార్మాట్లో ఇస్తారు, వాళ్ళు చేయమంటే చేస్తారు. సో PDF ఫార్మాట్లో మీ ఫోటోని అది వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. అలాగే మార్క్ షీట్ రిపోర్ట్ ఆఫ్ కార్డ్ ఆఫ్ ద లాస్ట్ అటెండెంట్, అంటే మార్క్ షీట్ యాన్యువల్ రిపోర్ట్ కార్డ్ ఆఫ్ ద లాస్ట్ అటెండెంట్. సో మార్క్ షీట్ ఏదైతే ఉంటుందో, అంటే లాస్ట్ క్లాస్ మీరు ఏదైతే చదువుతూ ఉంటారో దాని మార్క్స్ షీట్ లేదా యాన్యువల్ రిపోర్ట్ కార్డ్. సో అంటే లాస్ట్ టైం ఆన్లైన్ క్లాసెస్ కొంతమందికి అయి ఉంటాయి. సో మీకు రిపోర్ట్ కార్డ్ అనేది మీకు ఒకటి ఇస్తారు, సో అది ఒకటి. అండ్ పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్, సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా. ఓకే, సో ఇవి డాక్యుమెంట్స్. నెక్స్ట్ చూద్దాము. రైట్, సో చూడండి ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద స్కూల్ లాస్ట్ స్టడీ డ్యూలీ, అంటే మీరు నేను ఆల్రెడీ చెప్పా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే నథింగ్ బట్ టీసీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే టీసీ కూడా మనం తీసుకోవాలి. ఒక్కోసారి చూడండి ఇక్కడ. సో ఇంకొకటి ఏం చెప్పారంటే ఇన్ కేస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ డ్యూ టు లాక్డౌన్. సో పాసిబుల్ కాకపోతే కనుక ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ ద స్కూల్ యాజ్ పర్ ఫార్మాట్ అటాచ్ యాజ్ అపెండిక్స్ ఏ, అది నేను ఫైనల్లో చెప్తాను. బట్ మనకి స్కూల్స్ దగ్గరలో ఉంటాయి, స్కూల్స్ వాళ్ళు టీసీ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. సో బెటర్ దట్ యూ హ్యావ్ టు టేక్ ద టీసీ, రైట్. అండ్ పాయింట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ పాయింట్, సర్వీస్ సర్టిఫికేట్ డ్యూలీ సైన్డ్ బై ద కమాండింగ్ ఆఫీసర్ ఆఫ్ ద యూనిట్ ఇన్ ద కేస్ ఆఫ్ డిఫెన్స్ సర్వీస్ పర్సన్. ఎవరైతే డిఫెన్స్ కోటాలో సీట్ వచ్చిందో వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు మెయిల్, ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మెయిల్కి పంపించాలి. నేను ఆల్రెడీ మెయిల్ ఐడి మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇచ్చారు. సో ఆ మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు చూడండి, SS కోరుకొండ అని చెప్పేసి. ఈ మెయిల్ ఐడికి మీరు పంపించాల్సి ఉంటుంది స్కాన్ చేసినటువంటి PDF. ఒరిజినల్స్ ఎప్పుడు ఇవ్వాలి అంటే మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు డైరెక్ట్ క్లాసెస్ ఉన్నప్పుడు, అప్పుడు మీరు డైరెక్ట్గా ఇవన్నీ కూడా ఏవైతే మీరు ఆన్లైన్లో వాళ్ళకి మెయిల్ చేశారో అవన్నీ కూడా అప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది, సేమ్ కాపీస్, రైట్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో టీసీ అయిపోయింది. అట్లాగే సార్ ఎక్స్ సర్వీస్ చూడండి, ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్, ఇది కూడా డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఒకవేళ కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరైతే కనుక మీకు డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కూడా మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి మెయిల్ చేయాలి? నేను ఇందాక చెప్పినటువంటి SS సైనిక్ స్కూల్ వెబ్సైట్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, అండర్టేకింగ్ ఫ్రమ్ ద పేరెంట్ with regards to submission of original documents at the time of as per format given. ఇది సో ఇది మీరు సైన్ చేసి అపెండిక్స్ B అని ఉంటుంది, అది నేను లాస్ట్లో చూపిస్తాను. అది కూడా మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఇవన్నీ ఒరిజినల్ సబ్మిట్ చేయాలి అని చెప్పేసి మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాపీ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ హ్యావింగ్ అకౌంట్ నెంబర్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ ద మదర్ క్యాండిడేట్. అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ మదర్ది పాస్బుక్, కాపీ ఆఫ్ ద పాస్బుక్ బ్యాంక్ ఫస్ట్ పేజ్ హ్యావింగ్ అకౌంట్ నెంబర్ ఉండాలి. సో మదర్ది ఉంటే వాళ్ళు అది కూడా మీరు ఏం చేయాలంటే మెయిల్ చేయాల్సి ఉంటుంది, జిరాక్స్ కాపీ చేసిందంటే ఏదైతే ఉంటుందో అది.
నెక్స్ట్ సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెప్తాను. ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సినవి, రైట్. నెక్స్ట్ ఇక్కడ 4th పాయింట్ అంటే చూడండి, పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ ఫీ. పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ ఫీ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ బై ద పేరెంట్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద పారా 3 అబౌవ్. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అది అయిపోయిన తర్వాత దీస్ విల్ బి స్క్రూటినైజ్డ్ బై ది స్కూల్ అండ్ ద క్యాండిడేట్ విల్ బి అలాటెడ్ స్కూల్ నెంబర్. సో మీరు ఏవైతే సబ్మిట్ చేశారో అంటే ఆన్లైన్లో మీరు వాళ్ళకి మెయిల్ చేశారో అవన్నీ మళ్ళీ ఒకసారి చూస్తారు. చూసిన తర్వాత మీకు ఒక స్కూల్ నెంబర్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఒక స్కూల్ నెంబర్ అనేటువంటిది. పేరెంట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ద స్కూల్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్. ఆఫ్టర్ రిసీవింగ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ అడ్మిషన్ fee to be deposited given through online on the link provided at the school website. స్కూల్ వెబ్సైట్లో మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు, ఆ లింక్లో మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి చూడండి, ఇట్ ఈస్ ఇటేటెడ్ దట్ టైమ్ ఫీ విల్ బి డిపాజిట్ ఓన్లీ ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద స్కూల్. మీరు ఫీజు ఎప్పుడు పే చేయాలంటే మీరు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్మిట్ చేసిన తర్వాత స్కూల్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు పంపించినటువంటి డాక్యుమెంట్స్ మీరు యాజ్ పర్ ద ఎగ్జామినేషన్ రాసినవి కరెక్ట్గా ఉన్నాయా లేదని వాళ్ళు స్క్రూటినైజ్ చేసిన తర్వాత ఓకే దిస్ క్యాండిడేట్ జెన్యూన్ అని చెప్పేసి వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. త్రూ ద మెయిల్ అవ్వచ్చు లేదా కాల్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ వాళ్ళు కాల్ చేయకపోతే మీరు కాల్ చేయండి, నెంబర్స్ ఇచ్చారు. అండ్ మీరు ఏ మొహమాట పడద్దు సైనిక్ స్కూల్ కాల్ చేయడానికి, ఎందుకంటే మీరు సైనిక్ స్కూల్లోకి వెళ్ళిపోయారు, మీకు సీట్ వచ్చేసింది. సో పేరెంట్స్కి అందరికి చెప్పేది ఏం మొహమాట పడద్దు. సో నెంబర్ ఇచ్చారు, ఫస్ట్ పేజ్లో ప్రీవియస్ పేజ్లో ఇచ్చారు. అండ్ ఈ డీటెయిల్స్ ఎక్కడ సార్ మాకు ఉంటాయంటే మీకు మెయిల్ పంపిస్తారు. వెదర్ సైనిక్ స్కూల్ కోరుకొండ అవ్వచ్చు, సైనిక్ స్కూల్ కలికి అవ్వచ్చు, మీకు పర్సనల్గా మెయిల్ పంపిస్తారు. మెయిల్ చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు, రైట్. సో మీరు ఫీజు అనేది ఊరికే లింక్ ఉంది కదా పే చేసేయకూడదు. స్కూల్ నుంచి మీకు కాల్ రావాలి లేదా మెయిల్ రావాలి లేదా మీరే కాల్ చేయాలి, రైట్. నెక్స్ట్ సో 5th పాయింట్ చూడండి ఇక్కడ, వన్స్ ద ఫీ ఈజ్ క్రెడిటెడ్ ఇన్ ద స్కూల్ అకౌంట్ ద క్యాండిడేట్ విల్ బి గివెన్ provisional admission in the school and the same will be intimated to the parent through email or SMS. A receipt for fee can be obtained from the school at the time of joining of the candidate. So మీరు ఫీజ్ పే చేసిన తర్వాత మీకు పర్సనల్గా మెయిల్ ద్వారా కానీ లేదా SMS ద్వారా కానీ మీకు చెప్తారు. అండ్ మీరు పే చేసినటువంటి ఫీజుకి రిసిప్ట్ ఎప్పుడు అంటే మీరు జాయిన్ అవుతారు, డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అయినప్పుడు మీకు ఆ రిసిప్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ చూడండి ఆన్లైన్ క్లాసెస్. నెక్స్ట్ పాయింట్ ఈస్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే, ఆఫ్టర్ గివింగ్ ద ప్రొవిజనల్ అడ్మిషన్ ఇన్ ద స్కూల్ the candidate will be allowed to join online classes for which the parents would have to intimate their WhatsApp number in advance. అంటే ముందుగానే వాట్సాప్ నెంబర్ని మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీకు స్కూల్ వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు ఇక్కడ నుంచి. ఎందుకంటే మీరు సైనిక్ స్కూల్ స్టూడెంట్, యూ హ్యావ్ టు ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. బికాస్ మీకు వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోతారు సైనిక్ స్కూల్ వాళ్ళే. మీ నెంబర్ పంపించండి, మేము క్లాసెస్ ఇట్లా ఎవ్రీథింగ్. సో మీరు వాట్సాప్ నెంబర్ ఒకటి పెట్టుకోండి. అది మీరు ఆఫీసెస్కి వెళ్ళేది కానీ అలాంటివి కాకుండా బెటర్ టు కీప్ ఏ నెంబర్ ఇన్ ద హోమ్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ క్లాసెస్ అవసరం అవుతున్నాయి కాబట్టి మనం కిడ్స్కి కూడా సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది నెంబర్. అదేదో ఇప్పుడు తీసేసుకోండి కొత్త నెంబర్. ఓకే, పేరెంట్స్ ఒకవేళ అవైలబుల్ లేకపోతే బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. సో కీప్ ఎ న్యూ నెంబర్ ఫర్ ద స్టూడెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇస్ ఫైనల్ అడ్మిషన్ జాయినింగ్ ద స్కూల్. ఫైనల్ అడ్మిషన్ అంటే ఆన్లైన్లో అడ్మిషన్ అయింది, ఫైనల్ అడ్మిషన్ ఎట్లా ఉంటుంది? యాజ్ we are all aware that the school are closed due to the COVID-19. The same will reopen as per the directions from the central or state government Science School Society. According to final date admission or joining dates, new entrants will be decided by the school and the same will be intimated to the parent through email or school website. అంటే మీకు ఏంటంటే ఇక్కడ స్కూల్ డైరెక్ట్గా ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది డిపెండ్స్ అపాన్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అప్పుడు మీకు చెప్తారు ఎప్పుడు ఓపెన్ అవుతుంది డైరెక్ట్ అనమాట. అది ఫైనల్ అడ్మిషన్ అంటారు. సో నథింగ్ బట్ డైరెక్ట్గా వెళ్తారు అంతే. మీరు వన్స్ ఆన్లైన్లో కనుక మీరు ఫీజు పే చేసేసి మీరు అన్ని ఓకే అనుకుంటే మీరు అయిపోయినట్లే. కాబట్టి ఫైనల్ అడ్మిషన్ అంటే డైరెక్ట్ జాయిన్ స్కూల్లోకి వెళ్ళడం.
రైట్. నెక్స్ట్ 8th పాయింట్ చూడండి. డాక్యుమెంట్స్ ఆర్ ఐటమ్స్ రిక్వైర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఫైనల్ అడ్మిషన్ జాయినింగ్ ద స్కూల్ ఇన్ ద ఎడిషన్ టు ద డాక్యుమెంట్స్ మెన్షన్ అంటే ఆల్రెడీ ఏదైతే మనం చెప్పుకున్నామో అవన్నీ కూడా ఒరిజినల్స్ అనేవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ద డాక్యుమెంట్స్ యాజ్ ఫర్ ద జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్ పబ్లిష్డ్ ఆన్ ద స్కూల్ అట్ వెబ్సైట్ ఆర్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఫైనల్. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే మనం ఆల్రెడీ ఏదైతే వాళ్ళకి మెయిల్ చేసామో అవన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫైనల్ అడ్మిషన్ లో. అండ్ ఇంకొకటి చూడండి, ప్లీజ్ నోట్ దట్ ద ఆన్లైన్ అడ్మిషన్ ఈజ్ ఓన్లీ ప్రొవిజనల్ అండ్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్ అట్ ద కండిషన్స్ ఆఫ్ అడ్మిషన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఫిజికల్ రిపోర్టింగ్ టు ద స్కూల్. అంటే ఏం లేదు, ఈ పాయింట్లో ఏం చెప్తున్నారంటే మనము ఏదైతే అప్లోడ్ చేసామో అవన్నీ ఖచ్చితంగా ఒరిజినల్స్ తీసుకెళ్తేనే మీకు మళ్ళీ స్కూల్లో పర్మిషన్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఖచ్చితంగా మన దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి. సో డోంట్ వరీ అబౌట్ దట్. మనం ఎందుకంటే అన్ని ఒరిజినల్స్ పెడతాం. ఒకవేళ ఒరిజినల్స్ లేకపోతే మీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేస్తారు అని అంటున్నారు. సో ఫిజికల్ ఐడెంటిఫికేషన్ అంటే మీరేనా అనే వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో చూడండి, ఒకవేళ కనుక మీరు పంపించినటువంటి డాక్యుమెంట్స్ మీరు ఫిజికల్గా తీసుకెళ్లే డాక్యుమెంట్స్ కనుక కరెక్ట్గా లేకపోతే మీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి లాస్ట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎస్ నేను ఫస్ట్ లో చెప్పాను కదా అపెండిక్స్ ఏ అని. ఒకవేళ ఇన్ కేసు మీ దగ్గర టీసీ లేకపోతే కనుక ఇది ఫిల్ చేసేసి మీ స్కూల్లో ఉండేటువంటి ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ అంటారు. సో హెడ్ మాస్టర్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అన్నారు, మీకు హెడ్ మాస్టర్ అక్కడే హెడ్ మాస్టర్ సైన్ చేస్తారు. అది ఫుల్ఫిల్ చేసేసేయండి. సో ఇక్కడ ఉండేటువంటివన్నీ కూడా ఫిల్ చేసి సైన్ చేసి ఇది ఒకవేళ ఇన్ కేసు టీసీ లేకపోతే దిస్ వన్ యూ నీడ్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ అండర్టేకింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్ గార్డియన్ ఫర్ ద గ్రాండ్ ప్రొవిజనల్ అడ్మిషన్. ఇక్కడ చూడండి, మీరు ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్ నేమ్ రాయాలి, గార్డియన్ ఆఫ్ అని అక్కడ స్టూడెంట్ నేమ్ రాసి ఇక్కడ రోల్ నెంబర్ రాస్తారు. హియర్ బై అండర్టేక్ టు ప్రొడ్యూస్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ యాజ్ మెన్షన్డ్ పారా 3 and 8 సైనిక్ స్కూల్ కోరుకుండా లెటర్ అని చెప్పేసి, అంటే జాయినింగ్ టైంలో నేను ఒరిజినల్స్ మీకు సబ్మిట్ చేస్తున్నాను అని చెప్పేసి మీరు సైన్ చేస్తున్నారు, నథింగ్ బట్ అంతే. ఓకే, సో ఇది కూడా మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిగ్నేచర్ చేయాలి, నేమ్ ఎవరు సిగ్నేచర్ చేయాలి, ఫాదర్ ఆర్ మదర్, పేరెంట్ కదా, అందుకని జాగ్రత్త చూసుకోండి. స్టూడెంట్ తో కాదు, పేరెంట్ డిక్లరేషన్ ఇది, పేరెంట్ గార్డియన్. స్టూడెంట్ తో సైన్ చేయించొద్దు. అపెండిక్స్ బి లో స్టూడెంట్ సైన్ చేయకూడదు, పేరెంట్ సైన్ చేయాలి, నేమ్ రాయాలి, అండ్ మొబైల్ నెంబర్ వాట్సాప్ ఉండేది ఇవ్వాలి, మొబైల్ నెంబర్. ఇది ఫిల్ చేసి ఇది కూడా స్కాన్ చేసి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ప్లేస్ అండ్ డేట్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది మనకి ఇప్పుడు లేటెస్ట్ ఉండేటువంటి అప్డేట్ సైనిక్ స్కూల్ గురించి. అండ్ నేను ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇవి మీకు ఎక్కడ సార్ ఇవన్నీ వస్తాయంటే మీకు మెయిల్కి వస్తాయి, ఈ 3 pages ఉండేది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే సైనిక్ స్కూల్ ఫైనల్ లిస్ట్లో మీ నేమ్ ఉందో, ఎవరికైతే ఈ లెటర్ మెయిల్లో వచ్చిందో, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ కాల్ లెటర్, ఈ కాల్ లెటర్ వచ్చిందో, ఆ కాల్ లెటర్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెయిల్ ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడికి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో వాళ్ళకి పంపించాలి. ఎప్పటికప్పుడు మీరు స్కూల్ వాళ్ళతో టచ్లో ఉండండి. మీరు పంపించిన తర్వాత కాల్ చేసి పంపించామని చెప్పండి. స్కూల్ వాళ్ళతో టచ్లో ఉండండి. ఇది కోరుకొండ సైనిక్ స్కూల్ వాళ్ళది. కలికిరి సైనిక్ స్కూల్ కూడా సేమ్ యాజ్ వెల్ యాజ్. ఓకే, మీకు కూడా సేమ్ అలాగే వస్తాయి, మీరు కూడా ఇలా చేయొచ్చు. ఓకే, రైట్ మై డియర్ ఆల్ స్టూడెంట్స్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. అండ్ ప్రతి ఒక్కరు కూడా SGS సైనిక్ అకాడమీ ద్వారా చాలా మంది, అంటే ఇంకా ఉన్నది ఏంటంటే కొంతమంది సార్ మేము SGS సైనిక్ అకాడమీలోనే చదివాము, మాకు కూడా అప్పుడు సీట్ అలాట్ అయిందని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అప్పుడు కాల్ చేసి సార్ మేము సెలెక్ట్ అయ్యామని చెప్తున్న వాళ్ళ నేమ్స్ కూడా నేను త్వరలో అనౌన్స్ చేస్తాను. అంటే ఆల్రెడీ మనం అనౌన్స్ చేసిన 32 సీట్స్తో పాటు ఇంకా యాడ్ అయ్యాయి, నియర్లీ ఇంకో 8 సీట్స్ యాడ్ అయ్యాయి. అంటే టోటల్గా 40 సీట్స్ ఎవరైతే ఫైనల్ లిస్ట్లోకి ఉన్నారో అండ్ మెడికల్ లిస్ట్కి వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా కలిపి సో 40 ఉన్నారు. వాళ్ళు కూడా నేమ్స్ అనౌన్స్ చేస్తాను. అండ్ SGS సైనిక్ అకాడమీతో ట్రావెల్ అవుతూ ఆన్లైన్లో క్లాసెస్ తీసుకుంటూ గ్రాండ్ సక్సెస్ని సాధించి మీరు అనుకున్నటువంటి సైనిక్ స్కూల్లోకి ఎంటర్ అయినటువంటి ప్రతి స్టూడెంట్కి, అలాగే వాళ్ళ వెనుక ఉండి నడిపించినటువంటి ప్రతి పేరెంట్కి ఆ గ్రాండ్ సెల్యూట్ అండ్ గ్రేట్ సెల్యూట్. మీ సక్సెస్ఏ రాబోయేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉంటుంది. అండ్ మిమ్మల్ని చూసి మరింత మంది సైనిక్ స్కూల్లోకి వెళ్ళాలని, అలాగే ర్యాంక్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టేక్ కేర్ అండ్ బాయ్.